49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెల్కమ్ బ్యాక్. చర్చ కొనసాగుతుంది. చర్చలో పార్టిసిపేట్ అయ్యారు శివరామరెడ్డి గారు, బండా ప్రకాష్ గారు, అదేవిధంగా చంద్రకాంత్ గారు. నేను శివరామరెడ్డి వారి దగ్గర స్టార్ట్ చేస్తాను. శివరామరెడ్డి గారు నమస్కారం. మహారాష్ట్ర రాజకీయాలు 10 రోజులుగా చాలా సీరియస్గా రసకాంతంగా పడ్డాయి. లాస్ట్ క్లైమాక్స్లో ఎందుకు భారతీయ జనతా పార్టీ అనూహ్య రాజకీయాలకు త్రిలైపోయిందంటే ఇది చెప్తారు. చూసారు నిన్న ఎంత ఉత్కంఠతో జరిగింది, తర్వాత ఎన్ని కుప్పిగంతులు వేయాల్సి వచ్చింది మనం చూసాం. యాక్చువల్గా అంటే కేవలం అధికార దాహం, అధికారం చేయి చిక్కించుకోవాలి అన్నటువంటి దుగ్ధతో చేసింది తప్ప ఇందులో మరేటువంటి విశాల ప్రయోజనాలు ఎక్కడ మనకు కనిపించవు. మహారాష్ట్ర లాంటి ఒక ఇంపార్టెంట్, ఒక ప్రాముఖ్యత సంతరించినటువంటి ఒక రాష్ట్రంలో ఎక్కడైతే మనకు ఆర్థిక క్యాపిటల్ అంటామో అక్కడ నుంచి దాదాపు 25% జీడిపి మనకు సాలున వస్తుంది. అంత ఇంపార్టెంట్ స్టేట్లో సుస్థిరంగా ఉన్నటువంటి ఈ ఏర్పాటు చేసుకుని సంకీర్ణ ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ను కూలదోసి లేని వాటికాల్ ఈ అంటే షిండేను రాజకీయంగా బకరా చేయడమా లేకుంటే శివసేనను సమాధి చేయడమా, ఏది వ్యూహం? శివసేనను నేను యాక్చువల్గా శివసేనను సమాధి చేయడమే ఇందులో దాగినటువంటి అంతర్లీనంగా దాగినటువంటి ఒక కుట్ర, ఒక వ్యూహం అని చెప్పగలం. ఎందుకంటే అంటే యాక్చువల్గా ఈ షిండే అనేటువంటి వ్యక్తి పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి అయితే కాదు. సాధారణ స్థాయి నుంచి వచ్చారు. ఆయన బాల్ ఠాక్రే గారి ఆ యొక్క పొదిలో ఆయన ఎదుగుతూ వచ్చారు. వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తిని ఇలా చేసుకొని బీజేపీ కుట్రకు ఈ నాటకానికి తెరదీసిన విధానాన్ని చూస్తే మాత్రం ఇది పూర్తిగా ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడాను అసలు బీజేపీ నేతృత్వంలో దేశంలో ప్రజాస్వామ్యం ఫరడవిల్తుందని చెప్పడానికి అసలు మనం సిగ్గుపడాలి. ఎందుకంటే గత 2014 నుంచి తీసుకుంటే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూర్చున్నటువంటి ఒక అరుదైనటువంటి రికార్డు చేజిక్కించిన ప్రభుత్వం ఇది. ఏమి ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ అనేటువంటి వ్యక్తి డిప్యూటీ ముఖ్యమంత్రి దానికి కూడా ఇది ఏ విలువలకు, ఏ ప్రస్థానానికి మనం ప్రయాణిస్తామని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాలు పూర్తిగా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. సంక్షోభంలోకి భారతదేశ ప్రజాస్వామ్యం నెట్టవేయబడుతుంది. చంద్రకాంత్ గారు, ఫడ్నవీస్ ఇక రిమోట్ కంట్రోల్ సీఎంగా ఉంటారా? అంటే మీరు ఇంతకు ముందు కూడా చూసుంటే 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు ఆయన. తర్వాత కలిసి పోటీ చేసిన తర్వాతగా సీఎంగా ఆయన ఉన్నారు. మళ్ళీ తొందరగా దిగిపోవాల్సి వచ్చింది. అంటే ఏంటి, తనని ప్రజలు ఆమోదించలేదు కాబట్టి దిగిపోయాడు. ఆ తర్వాత మాత్రమే ఎన్సీపీ కానీ కాంగ్రెస్ కానీ సపోర్ట్ తోటి శివసేన వచ్చింది. మరి కంటెస్ట్ చేసిన ఇద్దరు కూడా శివసేన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరచలేకుండా పోయి ఆ రోజునే ఆయన రిజైన్ చేశారు. అంటే దాని తర్వాత ఠాక్రే అయ్యారంటే శివసేనకి ఎక్కువగా అక్కడ సింపతి ఉందనేదే మన అర్థం. ఎందుకంటే ప్రజల్లో బీజేపీ కంటే హిందుత్వాన్ని శివసేన చాలా గట్టిగా ముందుకు తీసుకెళ్తుందనేది మహారాష్ట్రలో అనుకుంటున్నారు. మరి ఠాక్రే యొక్క వారసత్వాన్ని అతను సక్రమంగా ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి ఆయన సీఎం చేశారు. సడన్గా ఇప్పుడు ఈ రాజకీయాలు ఎంతగా మారటానికి కారణం ఏంటంటే, రాబోయే కాలంలో మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లు ఉన్నాయి. అలానే మహారాష్ట్ర గెలవకపోతే కనుక దేశవ్యాప్తంగా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, మీరు చూడండి. అంటే ఇక్కడ ప్రభుత్వం కనుక మనదుంటే గుజరాత్లో కూడా మనం కొంచెం ఫైట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓడిపోవటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి శివసేనని మనం కలుపుకుంటే ఈ ఇంపాక్ట్ మనకి గుజరాత్ మీద ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఎమ్మెల్సీ బండా ప్రకాష్ గారు ఉన్నారు. ఎమ్మెల్సీ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన మీద మోదీ షా పగ చల్లారినట్టు అనుకోవచ్చా? ఇది పగ కాదు. బీజేపీ ఎక్కడైనా ప్రభుత్వాలను కూలదోయడంలో మాస్టర్స్ వాళ్ళు. ఇప్పటికే 8 ప్రభుత్వాలను కూలదోసిన వాళ్ళు. వారి చరిత్ర మొత్తం చూడండి. శివసేన హిందుత్వ అనే ఎజెండా ఉన్నప్పటికీ కూడా శివసేనకు ఒక డిస్టింక్ట్ ఫీచర్ ఉంది. సన్ ఆఫ్ ది సాయిల్స్ మీద పోరాటం చేస్తారు వాళ్ళు. స్థానికులకు హక్కులు కల్పించాలనే నినాదంతో ఎదిగిన పార్టీ అది. దానివల్లనే వాళ్ళు ఇలా బాంబే మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ పట్టు సంపాదించుకున్నారు. బీజేపీ కంటే బలంగా ఎదిగినారు. వాస్తవంగా బీజేపీ 2014 వరకే ఏ స్థానంలో ఉందనేది మనం గ్రహించాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు అసెంబ్లీలో ఎక్కువ స్థానాల్లో గెలవగలిగినారు. అంతే తప్ప అంతకుముందు ఎప్పుడు కూడా లేదు. అప్పటి నుంచి వాళ్ళ మనసులో ఏమున్నదంటే ఎప్పటికప్పుడు శివసేనని వీకెండ్ చేసి మొత్తానికే
మహారాష్ట్రలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నాలు అప్పటి నుంచే అయినా కేంద్రంలో మంత్రులు పెట్టినా వాళ్ళని ఒక సెకండ్ ర్యాంక్ పీపుల్ కింద చూడడం అనేది సహజమైన పరిణామం. దాన్ని ఎన్నో సందర్భాల్లో కాదు ప్రకాష్ గారు, ఇది శివసేన ఇది ఎక్కడ కుట్ర, ఇది ఎక్కడ శివసేన ఇది ఎక్కడ దానికి ప్రజాస్వామ్యం? వ్యతిరేకంగా చెప్పింది. అయితే బీజేపీ రాజకీయాన్ని పరిశీలించిన వాళ్ళని ఇవాళ అకాలీదల్ని చీల్చిన పద్ధతి కానీ, ఇవాళ బీహార్లో జేడీయూకు భిన్నంగా చిరాగ్ పాస్వాన్ని లేపి జేడీయూ సీట్లలో పోటీ చేయించిన పద్ధతి కానీ, వెంబడి ఉన్నోడిని వెన్నుల పొడవడం అనేది వాళ్ళకి తెలిసిన గొప్ప విద్య. ఎస్, ఇవాళ బీజేపీ దేశవ్యాప్తంగా వారే ఉండాలి, వారి పార్టీ ఉండాలి, భావ సారూప్యత గల పార్టీ కూడా ఉండకూడదనే దీంతో చేస్తున్న ఒక కుట్రలో భాగమే ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడం. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వమే రావాలి. వాళ్ళు రేపు పొద్దున షిండే ముందట 2 ఎజెండాలు ఉన్నాయి. అయితే బీజేపీలో కలిసి పోటీ చేయడం ఈజ్ కెనాట్ సర్వైవ్ యాజ్ ఏ ఇండిపెండెంట్. ఎస్, థాక్రే వాళ్ళకున్న కానీ ఇక్కడ కొంతమంది లేదు. రాజకీయ విశ్లేషకులకు నిన్న సాయంత్రం వరకు ఏం కనపడకోవడం ఏంటంటే బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి కాదు, మొత్తం సీఎం సహా మంత్రులందరూ కూడా శివసేన వాళ్ళే. సో బీజేపీ బ్యాక్గా ఉంటుంది తప్ప ప్రత్యక్షంగా రాదు అని అనుకున్నారు. శివసేన బీజేపీ ప్రత్యేకం కాదు, ఆపరేషన్ మొత్తం బీజేపీ కదా. ఇలా మంత్రుల్ని ఈడీ తోటి లోపటే వేయించడం, లేదా ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కూడా అనేక మందికి నోటీసులు ఇచ్చిండ్రు వాళ్ళు. ఎట్లా వాళ్ళ ఆపరేషన్ అనేది కేంద్రంని ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలతో అక్కడ చేస్తున్నారు. నిన్నటి ఒక మాట మీకు గొప్ప విషయం ఏంటంటే, మన మంత్రి గారు హార్స్ రేసింగ్ మీద ట్యాక్స్ విధించండి అని అడిగాడు. హార్స్ ట్రేడింగ్ మీద కూడా ట్యాక్స్ వేస్తామని నిర్మలా సీతారామన్ అన్నదంటే వాళ్ళ మైండ్లో హార్స్ ట్రేడింగ్ ఎంత గొప్పగా ఉన్నది. దే ఆర్ ది మాస్టర్స్ ఫర్ ది హార్స్ ట్రేడింగ్. ఇవాళ ఈ కొనుగోళ్ల వ్యవహారం, శాసన సభ్యుల కొనుగోలు వ్యవహారం ఈశాన్య రాష్ట్రాల్లో చూసినాం. వీళ్ళకి బేస్ లేదు ఈశాన్య రాష్ట్రాల్లో. అసలు బీజేపీ హిందుత్వ సిద్ధాంతం ఈశాన్య రాష్ట్రాల్లో నడుస్తుందా? అసలు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నినాదంతో పోతావా? ఈశాన్య రాష్ట్రాల్లో ఆ మాటతో నువ్వు గెలుస్తావా? అనేక రాష్ట్రాల్లో బలం లేకున్నా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, శాసనసభ్యులు లేకున్నా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, రాత్రి 40 మందిని పార్టీలో చేర్చుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఈ హార్స్ ట్రేడింగ్లో మాస్టర్స్ బీజేపీ ఇవాళ మహారాష్ట్రలో శివసేనని శాశ్వతంగా భూస్థాపితం చేసి బీజేపీ అక్కడ ఉండడానికి చేస్తున్న ప్రయత్నాలు అందరూ గమనిస్తున్నారు. నిజంగా బీజేపీ లాంటి పార్టీ వాడి వెంబడి ఉండని కూడా సహించని పార్టీ. నేను అనేక సందర్భాల్లో వాళ్ళు మాస్టర్స్ డెమోక్రసీని ఎట్లా హత్య చేయాలనో బీజేపీలకు తెలిసినంత గొప్పగా దే ఆర్ ది మాస్టర్స్ ఇన్ కిల్లింగ్ డెమోక్రసీ కిల్లర్స్. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎట్లా కూలతోయడంలో వాళ్ళకున్న. నాకు డౌట్ ఏంటంటే షిండే కూడా ఇంకొక 2.5 సంవత్సరాల వరకు ఉంటారా, సీఎంగా కొనసాగుతారా? అది డౌట్ఫుల్. వాళ్ళు ఖచ్చితంగా షిండేని కొనసాగించరు. ఇవాళ వాళ్ళకి కావాల్సింది అంటే బాల్ ఠాక్రే ఆధిపత్యాన్ని నుంచి దాన్ని తొలగించి వాళ్ళకున్న శివసేనకున్న గ్రిప్ను జడగొట్టి దాని మీద బీజేపీ గ్రిప్ను పూర్తిగా పెంచుకునే చేసే ప్రయత్నమే తప్ప ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది శివసేనాస్. వాట్ ద ఆప్షన్ ఆఫ్ మీకు ఠాక్రే ఫ్యామిలీ ముందు ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఠాక్రే ఫ్యామిలీ ఇప్పుడున్న సంక్షోభము గతంలో ఎప్పుడు లేదండి. ఇప్పుడు మనం 1991లో చాగన్ భుజబల్ కానీ, లేకపోతే 2005 నారాయణ రాణే కానీ, లేకపోతే రాజు ఠాక్రే కానీ అప్పుడు కూడా కుదుపులు వచ్చాయి. కానీ ఇంత పెద్ద అప్పుడు అంటే పెద్ద ఆయన బాల్ సాబ్ ఉన్నాడు కాబట్టి అది నిలదొక్కోగలిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా ఈ ఠాక్రే ఫ్యామిలీ మొదటిసారి అధికారాన్ని పంచుకోవడము అన్న దాంట్లోకి ముందు వచ్చిందనమాట. గతంలో ఎప్పుడు కూడా బాలాసాహెబ్ ఠాక్రే గారు ఎప్పుడు కూడా ఓన్లీ కింగ్ మేకర్గా ఉండేవారు, మిగతా వాళ్ళని పెట్టేవారు. సో ఆయనకు ఆ పట్టు బాగా ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా ఈ ఉద్ధవ్ ఠాక్రే వచ్చేసి అధికార పగ్గాలు చెప్పడం, అధికారమే తన చేతిలోకి తీసుకోవడంతో ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఇప్పుడు రానున్న ఈ 3-4 మంత్స్ కూడా చాలా గడ్డుకాలం, ముఖ్యంగా ఈ మన శివసేనకి. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి బృహన్ ముంబై మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ ఎలక్షన్స్ వచ్చేలోగా ఈ బీజేపీ తర్వాత ఈ షిండే వీళ్ళ ప్రణాళిక ఏంటంటే, ఆల్రెడీ 40 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా. సో ఇప్పుడు ఈ మా మెజార్టీ శివసేన ఎమ్మెల్యేలు మా వైపు ఉన్నారు కాబట్టి ఆ సింబల్ ఉంటుంది చూసారా, ఆ సింబల్ను కొట్టేసేటటువంటి కార్యక్రమానికి అయితే ఇప్పుడు శివసేన ఆల్మోస్ట్ బీజేపీలో పెరిచినట్టు లెక్క, వారి లెక్కన. అయితే అది మనం విశ్లేషణ చేస్తే, అంటే అనలిటికల్గా మనం విశ్లేషణ చేస్తే ఏంటంటే, ఈ 40 మంది ఈ యొక్క డిఫెక్ట్ అయినటువంటి ఎవరైతే ఈ షిండే వర్గం ఏదైతే ఉందో, ఈ 40 మందిలో కూడాను 16 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్, ఓన్లీ 15 మంది మాత్రమే రిపీటెడ్గా 2-3 పర్యాయాలు ఎన్నికైన వాళ్ళు. అంటే శివసేన ఐడియాలజీ భుజానికి ఎత్తుకొని దాంట్లో లోతుగా
ఈ యొక్క శివసేనకు లేకపోతే హిందుత్వకు మారుపేరుకున్నటువంటి ఎమ్మెల్యేలను పూర్తిగా ఉండని చెప్పలేం. అంటే ఇప్పుడున్నటువంటి ఈ చీలిక వర్గం లేకపోతే ఈ ప్రధానమైనటువంటి వర్గం షిండే వైపు ఏదైతే ఉందో అది పూర్తిగా బాలాసాహెబ్ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని మేము చెప్పలేం. ఎస్, ప్రాంతీయ పార్టీలను పాతరేసే కుట్ర గతంలో కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు బీజేపీ. ఒక్క నిమిషం వెంకట్ గారు, అదే ప్రశ్నకు జస్ట్ నేను చెప్పిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళండి. ఈ ప్రాంతీయ పార్టీకి కుట్ర వేసి అంటే ఈరోజు మీకు ఒక ప్రధాన పత్రికలో మన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి ఇంటర్వ్యూ ఇచ్చారండి. అవును. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా బాహాటంగా చెప్పారనమాట, ఇంకేమి ముసుగులో గుద్దులాటం లేకుండా ప్రాంతీయ పార్టీలను కూల్చివేయడమే మా యొక్క అజెండా అని చెప్పేసి. ప్రాంతీయ పార్టీలు మేము బతకనివ్వము, వారి ఉనికిని చేరనివ్వము, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలను అన్నింటినీ మేము కూల్చేస్తాం బాహాటంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ గారు అంటే ప్రాంతీయ పార్టీ బతకూడదా, మనజాలకూడదా కాదు. వాళ్ళు ఇవాళ ఇచ్చిన వాళ్ళ ఎజెండాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల పేర్లు కూడా చెప్పిండ్రు. ఎక్కడెక్కడైతే స్వతంత్రంగా ఆయా ప్రాంతాల అభిష్టాలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన పార్టీలని అక్కడ వాళ్ళ అధికారం స్థాపించడమే లక్ష్యం, ఎజెండాగా మేము పనిచేస్తామని ఇంటర్వ్యూలో చెప్పిన విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇలా ఓపెనే నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళ చర్యలు కానీ వాళ్ళ ఉన్నది. ఇవాళ కేంద్రంలో ఒక బలమైన ప్రభుత్వం ఉన్నదనే నెపంతో రాష్ట్రాలలో ఈ రకమైన ఇన్స్టెబిలిటీ తెచ్చి రేపొద్దున ఎన్నికల కమిషన్ ముందు కూడా షిండే వర్గానికే గుర్తింపు ఇప్పించి, షిండే వర్గానికి సింబల్ ఇప్పించి, షిండే వర్గాన్ని ఇచ్చేసి, షిండే వర్గం రేపు పొద్దున ఎన్నికలకు పోయినాక వీకెన్ అయినాక దెబ్బ కొట్టి మళ్ళీ బీజేపీ ముందటికి రావడమే వాళ్ళ ఎజెండా తప్ప ఇంకో ఎజెండా వాళ్ళకి లేదు. అల్టిమేట్గా దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు అంటే అటువైపు చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కిందికి వెళ్ళి పొక్కగొట్టి 4 ఉంటే 5 పోటీ పెట్టి ఐదుగురిని గెలిపించుకొని రాజ్యసభ ఎన్నికల్లో అనైతికమైన చర్యలకు పాటుపడి, అంటే దేశవ్యాప్తంగా ఒకవైపు దృష్టి ఉంటే ఇంకో వైపు మలిచి దానిలో కొట్టడం అనేది బీజేపీ దానిలో అందవేసిన చెయ్యి. వాళ్ళ కుట్ర రాజకీయాలకు మళ్ళొక్కసారి తెరలేపి భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రని రాష్ట్రపతి ఎన్నికల వేళ అప్రజాస్వామ్య తీరును ప్రజాస్వామ్యంగా రాజకీయాలు నడవట్లేదని ఇప్పుడు మనందరికీ తెలుసు. మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ కేంద్ర ప్రభుత్వం కనుక తమ అధికారంలో ఉండాలి అని అంటే అందరూ మా చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటున్నాయి. ఎప్పుడైతే ఇంతకుముందు చూస్తే ఇంత మెజారిటీ ఉన్న తర్వాత యునానిమస్ క్యాండిడేట్గా తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అసలు రాష్ట్రపతిని. కానీ ఎవరితోటి చర్చించకుండా వాళ్ళకు వాళ్ళుగా యూనిలేటరల్గా డెసిషన్ తీసేసుకున్నారు. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఒక అత్యున్నత గౌరవం ఉన్న రాష్ట్రపతి పదవిని మనం యునానిమస్గా చేసుకుంటే ఇప్పుడు అవకాశం ఉండేది. అంటే మేము అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకుంటున్నామని, అది లేకుండా మేము పెట్టిన వాళ్ళని మేము గెలిపించుకోగలం అనే దానికోసం ఇప్పుడు మహారాష్ట్ర ఓట్లు కూడా అక్కడ చాలా ఉపయోగపడతాయి. ఒక్కొక్క ఓటుకి 175 ఓట్లు ఉన్నాయి అక్కడ. అందుకని శివసేన ఓట్లు, బీజేపీ ఓట్లు, ఇది చాలా అవసరం. ఇది చాలా అవసరం ఈ ప్రభుత్వం ఇప్పుడు మారటం అనేది వాళ్ళకి. ఎందుకనంటే ఏదైనా ఒక ప్రమాదం గుర్తించారేమో వాళ్ళు, ముందే తెలియదు. రాష్ట్రపతి ఎన్నికలకి ఈజీగా అనుకూలంగా చేసుకున్నారేమో అని అనిపిస్తుంది ఇక్కడ. ఎస్, హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సహా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం హైదరాబాద్కు వస్తున్నారు. రేపు మోడీ కూడా వస్తున్నారు. మోడీ తెలంగాణకు ఎందుకు వస్తున్నారు అని నిగ్గదీసి అడుగుతున్నది తెలంగాణ సమాజం. తెలంగాణ పుట్టుకను, తెలంగాణ ఉనికిని అడుగడుగున పార్లమెంటు ఉభయ సభల సాక్షిగా ప్రశ్నిస్తున్న మోడీ తెలంగాణకు ఏం చేశారు, రేపు ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేదే తెలంగాణ సమాజం సీరియస్గా పరికిస్తున్నది. ఎస్, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు హైదరాబాద్లో ఏర్పాట్లు అవుతున్న తరుణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బై బై మోడీ, సాలు మోడీ, సంపక్ మోదీ అన్న ఫ్లెక్సీలు జోరుగా వెలుస్తున్నాయి. ఒక హైదరాబాద్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లో, మండలాల్లో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వెలుస్తున్నది. మరొక పక్క మోదీ తెలంగాణకు ఎందుకు వస్తున్నారు అన్న ప్రశ్న తెలంగాణ సమాజం సూటిగా అడుగుతున్నది. పార్లమెంటు ఉభయ సభల సాక్షిగా తెలంగాణ పుట్టుకను ప్రశ్నించారని, అదేవిధంగా కేంద్ర మంత్రులు ఈ రాష్ట్ర ప్రజలకు నూకలు బుక్కించాలి, నూకలు తినిపించాలని అవహేళన చేస్తూ అడుగడుగున తెలంగాణ ఆత్మగౌరవాన్ని పరికిస్తున్న కేంద్ర మంత్రులు ఎలా వస్తారని తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతున్నది. అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి తెలంగాణ నుంచి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మంత్రులు అనేక విజ్ఞాపనలు చేశారు, అనేక నిధులు ఇవ్వాలని కోరారు. నిధులు ఇవ్వకుండా ఈ తెలంగాణపై కక్ష కడుతున్నది కేంద్రం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందుకే ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ సందర్భంగా రాష్ట్రానికి ఏం జరగబోతుంది, ఏం ఒరగబోతుంది అనేదే పెద్ద చర్చ. ప్రకాష్ గారు, మెజార్టీ నిన్న మొన్న మనం చూస్తున్నాం.
సాలు మోడీ సంపక్ మోదీ బై బై మోడీ ట్రెండింగ్ అయింది, రకరకాల నిరసనలు వస్తున్నాయి. తెలంగాణకు మోడీ ఒక ప్రధాని హోదాలో వస్తున్నారు, ఎందుకు వస్తున్నారంటే ఏం చెప్తారు? వాళ్ళకి చెప్పుకోవడానికి అసలు ఏం లేదు. తెలంగాణకు వాళ్ళు చేసింది లేదు, ఇప్పటివరకు చేస్తున్నది కూడా లేదు, చేసే ఆలోచన కూడా లేదు. మనం విభజన చట్టం హామీలు వేరే అక్కర్లేదు, విభజన చట్టం హామీలు ఏం చేసిండ్రు. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ఒక కేంద్ర మంత్రి అయింది, ఆయన 3 ఏళ్ళకి వచ్చింది. ఎన్నడన్నా విభజన చట్టం హామీల మీద మీటింగ్ పెట్టిండా? ఎప్పుడన్నా మాట్లాడిండా? కేంద్ర మంత్రి నా రాష్ట్రానికి ఇది రావాలే వచ్చేది ఎక్కడికైందని అడిగినావా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ని కూడా మీరు రద్దు చేసి, అసలు ఇవాళ దేశవ్యాప్తంగా మీరు లెక్కలు తీసి చూస్తే అసలు తెలంగాణ మీకు ఇచ్చింది ఎంత, తెలంగాణకు మీరు చేసింది ఏంటి, తెలంగాణకి ఏం చేస్తున్నారు? తెలంగాణలో మేము ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగినాం, చేసినావా? మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు నీతి ఆయోగ డబ్బులు ఇవ్వమని చెప్పింది, ఇచ్చినావా? నవోదయ పాఠశాలలు అడిగినాం, ఇచ్చినావా? 157 మెడికల్ కాలేజీలు అడిగితే ఒకటన్నీ ఇవ్వకపోతేవి, బయ్యారం విభజన హామీలలో బయ్యారం గిరిజన యూనివర్సిటీ, అరే గిరిజన యూనివర్సిటీకి 10 కోట్లు కేటాయించినామన్నారు. ఒక నోడల్ ఏజెన్సీని వేసినారు సెంట్రల్ యూనివర్సిటీ, వాళ్ళకు భూమి అప్పచెప్పినాం, తాత్కాలిక వసతి ఇచ్చినాం, రిపేర్ చేసి ఇచ్చినాం, వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఈ సంవత్సరం క్లాసులు అని చెప్పినాం. ఫైల్ పట్టుకొని తిరిగినాం. ఎక్స్పెండిచర్ పోతే ఇంకో దగ్గర పోమన్నారు, ఇంకో దగ్గర పోతే ఇంకో దగ్గర పార్లమెంట్లో అనేక సందర్భాల్లో మాట్లాడినాం. ఏడిపోయింది ఆ ఫైల్. అదే ఆంధ్రలో వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఫండ్స్ కూడా ఇచ్చినారు, వాళ్ళకి అనౌన్స్ చేసినారు. ఏం చేసినావు? నువ్వు 7 మండలాలు తీసుకొని కలుపుకున్నావు. ఇలా 7 మండలాలతో పాటు ఒక పవర్ ప్రాజెక్టును కూడా మేము కోల్పోయినావు. ఎక్కడండి కనీసం ఇంగిత జ్ఞానం? తెలంగాణకి చేసినామని చెప్పుకునే ఇది లేదు. ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇలా అనౌన్స్ చేసినావు, ఏమైనా చేసినావా? ఇవాళ హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్కి నువ్వు ఏం చేసినావు? ఇలా టెక్స్టైల్ పార్కులలో ఏం చేసినావు? నువ్వు అనేక రకాలుగా యూపీలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినావు, దగ్గర దాదాపు 8-9 విమానాశ్రయాలు ఇచ్చినావు, దాంట్లో 4 ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు ఇచ్చినావు. అసలు నువ్వు దేశవ్యాప్తంగా పన్నులు కట్టిన వాళ్ళని తీసుకుపోయి నీకు ఏమాత్రం కాంట్రిబ్యూషన్ చేయని రాష్ట్రాలలో అభివృద్ధి పేరుతో పెట్టి ఎన్నికలను ఫేస్ చేసిన నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ తెలంగాణకు వచ్చి తెలంగాణలో కార్యవర్గ సమావేశాలు పెట్టి తెలంగాణ ప్రజలకు ఏం చేస్తామని చెప్తావు? డాక్టర్ గారు, అడుగడుగున తెలంగాణ పట్ల వివక్ష కక్ష కనిపించట్లేదా? తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో సాధించిన తర్వాత ప్రజలకు మేలు చేస్తుంది కాబట్టి రెండోసారి గెలుచుకున్నారు. అప్పుడు మరి బీజేపీ మొత్తం కంటెస్ట్ చేసింది కదా, అంటే వాళ్ళని బీజేపీని దూరం పెట్టారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేసుకునేవి. వాళ్ళు ఏదో మేము సొంత మా అంటే కేంద్ర ప్రభుత్వం పథకాలంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? రాష్ట్ర ప్రజల కోసమే కదా అది. వీటన్నిటినీ కూడా వాళ్ళ విధంగా చెప్పుకోవాలని చూస్తున్నారు. చెప్పినా కూడా రాష్ట్ర అవసరాలు ప్రజల అవసరాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడైనా ప్రజల అవసరాలు స్థానిక అవసరాలను గుర్తించిన పార్టీలనే గెలిపిస్తారు. రేపు రాబోయే కాలంలో కూడా అభివృద్ధి పదంగా చూస్తే తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించుకునే పార్టీనే గెలిపిస్తారేమో కానీ మేము ఎక్కడో అక్కడుండి మీకు ఇస్తామనే పార్టీని గెలిపించలేరు. తెలంగాణ సమాజం నిగ్గదీసి అడగకూడదండి, మోడీని అడగకూడదా? హక్కు లేదా? ప్రధానమంత్రి హోదాలోనే మోదీ గారు తెలంగాణ యొక్క ప్రజలను కించపరిచే విధంగా చాలా ప్రకటనలు చేశారు. ఆ మధ్య తిరుపతికి వచ్చేసి తల్లిని చంపి బిడ్డను బతికించారు. మళ్ళీ పార్లమెంట్లో మళ్ళీ కూడాను తెలంగాణ ఏర్పాటే ఒక విధమైనటువంటి దీని మధ్య జరిగిందని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రధానమంత్రి గారు తెలంగాణ సమాజానికి అసలు ఆయన తెలంగాణకి ఏమి ఇచ్చారండి, ఏమి ఇచ్చారు, లేకపోతే ఏ విధంగా ప్రజలకు వాళ్ళ యొక్క మేలు కోసం ఆయన కృషి చేశారని చెప్పి ఈరోజు ఇక్కడ జాతీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మీకు 2003లో కూడా ఉన్నప్పుడు వాజ్పేయి అద్వానీ గారు ఉన్నప్పుడు ఇక్కడ మనకు హైదరాబాద్లోని జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. అప్పుడు ఏంటంటే అప్పుడు నేపథ్యం వేరు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు సాధించగలిగారు. ఐఎస్బీ అయితే ఇవ్వండి, తర్వాత హైటెక్ సిటీకి సంబంధించి చాలా వరకు కానీ అవి చేయగలిగారు. బీజేపీ కూడా అక్కడ కొంచెం చెప్పుకునేదానికి ఉన్నదన్నమాట. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడింది అన్నట్లు. ఇప్పుడు లేదు కదా, నువ్వు 8 సంవత్సరాలు చూస్తావండి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నువ్వు ఎంత చేయుతనివ్వాలి, చక్కగా చేయి పట్టుకొని నడిపించుకుంటూ నువ్వు తీసుకెళ్లాల్సినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని
ఎవరికి కూడా అంటే కన్నమ్మ కష్టాలు కూడా రాకూడదని చెప్తారు చూడండి. అలాంటి దీంట్లో నువ్వు నెట్టేసి ఒక శైశవ దశలో ఉన్న రాష్ట్రాన్ని నువ్వు ఈ విధంగా హింసిస్తున్నావు అంటే మాత్రం ప్రజలు ఎవరు కూడాను హర్షించారండి. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకుంటారు. అయితే ఇంకొకటి కూడాను అంటే యాదృచ్ఛికం మరేమో తెలియదు కానీ 2003లో జాతీయ కార్యవర్గ సమావేశం జరిగిన తర్వాత అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత మరి ఆ పార్టీ రాలేకపోయింది అనమాట. ఇప్పుడు చాలామంది అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా బాహాటంగా దీని గురించి ప్రకటించారు కూడాను. ఇప్పుడు కూడాను హైదరాబాద్ని ఎన్నుకున్నారంటే బేసిక్గా మరి 2024లో మనం ఒక షిఫ్ట్ కనిపిస్తుంది, ఒక చేంజ్ కనిపిస్తుంది. బాయ్ బాయ్ మోడీ ఇవి అంటే ఒక నూతన ప్రజాస్వామ్య దిశగా అడుగులు పడతాయని చెప్పేసి చాలామంది ప్రజాస్వామ్యవాదులు ఆశిస్తున్నారు కూడానండి. ఎస్ బండా ప్రకాష్ గారు, మీరు రాష్ట్ర కార్యవర్గ సమస్యల జాతీయ కార్యవర్గ సమస్యల మీ పార్టీ మీతో ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ ఇవాళ తెలంగాణ సమాజం మీద తెలంగాణ రాష్ట్రం మీద తోడేళ్ల దాడి చేసినట్టు ప్రతి నియోజకవర్గానికి ఒక కేంద్ర ముగ్గురు నలుగురు రాష్ట్ర జాతీయ నాయకత్వం ఎందుకు తెలంగాణ మీద ఇంత దాడి? ఈడ బలం ఉంటే కదండి గ్రామాల్లో తిరగడానికి. నీకు బూత్కు 30 మందినో 10 మందినో అని ఇప్పటిది ఎజెండా కాదు, అది పాత ఎజెండా. అవును. నీకు పన్నాకు ఒక ఇన్ఛార్జ్ అనేది ఎప్పటిదో ఎజెండా. ఉన్నారా నీకు అసలు ఎవడున్నారు నీకు మనుషులు? నీ పోయి గ్రామాల మీటింగ్లు పెట్టు, నీ పన్నా మీటింగ్లు పెట్టు, ఎవడు ఉంటాడో తెలుస్తుంది. వాస్తవంగా ఇలా పేపర్ చదివితే అనిపించింది కాకతీయుల పేరు పెట్టుకుంటారు, సమ్మక్క సారక్కల పేరు పెట్టుకుంటారు. మిషన్ కాకతీయగా డబ్బులు ఇరా అంటే ముఖం చాటేసినోనివి. సమ్మక్క సారక్క పండుగని జాతీయ పండుగ గుర్తించమంటే కనీసం నోట్లే మాట రానోనివి. నీకు ఈ పేర్లు ఉచ్చరించే అర్హత ఎక్కడిది? నీకు ఆ అవకాశం ఎక్కడిది? నువ్వు ఎక్కడ ఏంది అది? ఇవాళ ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి, తెలంగాణ ప్రజల్ని భ్రమల్లో పెట్టడానికి ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. చైతన్యవంతమైన తెలంగాణ సమాజం మీ భ్రమలకు లోన్ కాదు. రెండోది ఏంటంటే ఇలా బై 3 అని ఉట్టిగా అంటలేరు. ప్రపంచవ్యాప్తంగానే పత్రికలు చదవండి, ప్రపంచవ్యాప్తంగానే భారతదేశంలో నిరుద్యోగిత స్థానం ఎక్కువ సంఖ్యలో ఉంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ? ఎకానమీ ఎటుపోతుంది? ఇన్ఫ్లేషన్ రేటు దుర్మార్గంగా ఉంది, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రెండోది ఎంఎస్ఎంఈ కంపెనీలు మూతపడుతున్నాయి. నీ ఆత్మనిర్భర్ భారత్ ఎటుపోయింది? నీకు కేంద్రం అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయి. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల్ని సిగ్గు విడిచి బరిదెగించి అమ్ముతున్నది. ఎల్ఐసి లాంటి సంస్థని ఇలా షేర్స్ అమ్మి దాన్ని బజార్లో చాలా అధ్వానమైన పరిస్థితికి ఇలా ఎల్ఐసిని తీసుకొచ్చి ఇలా ఓఎన్జీసీలో షేర్స్ అమ్మినాం. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే 70-75 ఏళ్ల పాటు ఇవాళ నువ్వు ఏదైతే భారతదేశంలో ఆజాదీకా అమృత అంటున్నావో, ఈ 75 ఏళ్ల పాటు కష్టపడి నిర్మాణం చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని అడ్డికి పావుచేర అమ్ముకునే ప్రయత్నం ఇవాళ ప్రైవేట్ సంస్థలకు చేస్తున్నాం. రెండోది హంగర్ ఇండెక్స్లో దేశం దిగజారిపోయింది. ఇలా పాకిస్తాన్తో బంగ్లాదేశ్తో పోటీ పడే ఉన్నాం. మానవ హక్కుల విలువల్లో కూడా ఇండెక్స్ చూడండి ఘోరాతి ఘోరంగా ఉన్నది. భారతదేశంలో పాత్రికేయులను కానీ మానవ హక్కుల్ని ఇచ్చేసే వాళ్ళని అనేక మందిని జైల్లో పెట్టినట్టు ఇలా అంతర్జాతీయ పత్రికలు కూడా బయట చెప్తున్నాయి. ఒక్కసారి భారతదేశం మీద బయట ఏమనుకుంటున్నారో స్టడీ చేసి చూడండి. రెండోది నీరజ్ మోడీ, చోక్సీ ఆర్థిక నేరస్తులు ఎక్కడున్నారు, ఏడికి పోయినారు? నువ్వు లక్షల కోట్లు ముంచిన బ్యాంకులకు ఇవాళ నువ్వు మాఫీలు ఇచ్చి ప్రభుత్వ డబ్బు దానికి కట్టినవు. నువ్వు ఇవాళ పేద ప్రజల కోసం నువ్వు చేసిన ఏదో ఒకటి చెప్పు. ఇలా తెలంగాణని చూసి వాత పెట్టుకున్న కిసాన్ సన్మాన్ లాంటి స్కీము, లేదా తెలంగాణను చూసి మిషన్ భగీరథ లాంటి హర్ ఘర్కు జల్ కా పానీ అని నువ్వు తీసిన నినాదాలు తప్ప ఇవాళ నీ అంతటి నువ్వు భారతదేశ ప్రజల కోసం నీ పార్టీ కానీ నీ ప్రభుత్వం కానీ తీసిన ఒక్క స్కీమ్ ఇవాళ మా దగ్గర ప్రజలను మేము ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్ చూసి ఆయుష్మాన్ భారత్ అని పెట్టుకున్నాడు. కానీ నువ్వు అన్ని కాపీ కొట్టిన స్కీమ్స్ తప్ప ఈ భారత ప్రజలకు రికార్డ్ ఏమిటంటే విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రం పూర్తిగా పెద్ద బ్రహ్మాండమైన రికార్డు సాధించారండి. ఇప్పుడు 2014 మనం కాదు ఇది క్రైమ్ ఇండెక్స్ మీరు తీసి చూడండి. 2014లో 300 చిల్లర కేసులు నమోదైతే 2022 కల్లా 1800 అంటే 600% పెరుగుదల. అద్భుతం. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇట్లా రికార్డు ఉండదు. సో ఇందులో డెఫినెట్లీ వీ హావ్ టు అప్రిషియేట్. క్రైమ్ ఇండెక్స్లో, క్రైమ్ రికార్డ్స్లో అసలు వీటికి లెక్కలు కాదు, భారత ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్ని తీసుకొని చూద్దాం. ఇవాళ వీడి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వై తెలంగాణ ఈజ్ గ్రేట్, వై తెలంగాణ ఈజ్ గెటింగ్ నెంబర్ 1 విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ది కంట్రీ.
నీ దేశానికి నువ్వు పెట్టుబడులు ఆకర్షించలేవు. ఇవాళ తెలంగాణ లాంటి రాష్ట్రం అగ్రగామికి ఎందుకు పోతున్నదంటే మంచి విధానాలతో పోతున్నది, ఎస్ డాక్టర్ సాబ్, గొప్ప విధానాలతో పోతుంది. ఎందుకు జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏం సాధించబోతుంది, ఏ సంకేతాలు యూజువల్గా మనకి డిశ్చార్జ్ అయినప్పుడు ఏం చేస్తాము, ఛార్జ్ చేసుకోవడానికి వస్తాం ఎక్కడో చోట. తెలంగాణ అభివృద్ధిని చూసి మనం కూడా కొంచెం ఛార్జ్ అయ్యి ఏదైనా ఎక్కడికి పోయి ఏదైనా మాట్లాడటానికి ఉంటుందని వస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకనంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి వాళ్ళు మెచ్చుకోవటానికే ఉంటుంది, కానీ ఇక్కడ కామెంట్ చేయడానికి ఏమీ ఉండదు. ముఖ్యంగా తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా, నీళ్ల ప్రాబ్లం ఉందా, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందా, ఉద్యోగాల ప్రాబ్లం ఉన్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడి పెడతామని వస్తున్నారు. అంటే హైదరాబాద్ని ఒక అభివృద్ధి చెందిన కాదు, అంతర్జాతీయ ఒక నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని ఇక్కడికి వస్తున్నారు. బహుశా నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న కరెంటు సమస్యలు, నీళ్ల సమస్యలు వల్ల అక్కడ కార్యవర్గ సమావేశాలు ఇట్లాంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ పెట్టుకోలేక హైదరాబాద్ వస్తున్నారేమో. ఎందుకంటే మోస్ట్ హాస్పిటబుల్ సిటీ హైదరాబాద్ అనేది, అందువల్ల వచ్చింది. ఏ రకమైన సంకేతం ఇవ్వదలుచుకుంది బీజేపీ? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏవైనా ఇప్పుడు తెలంగాణ వివక్ష అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. ఈ యొక్క రాష్ట్రం మీద మోదీ ప్రభుత్వం కక్ష కట్టిందన్నది. మరి ఇక్కడ నువ్వు జాతీయ కార్యవర్గ సమావేశం నిర్మించుకున్నప్పుడు ఈ రాష్ట్రానికి నువ్వేమన్నా ప్రకటించి వరాలు ప్రకటించి ఇక్కడికి వస్తే అది సబబుగా ఉండేది, ఇక్కడ ప్రజలు హర్షించేవాళ్ళు. అవేమీ లేకుండా తగుదనమ్మా అంటూ ఇక్కడ మీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మీరు నిర్వహిస్తున్నారంటే అసలు ఇక్కడ ప్రజలు అసలు దీంతో కనెక్ట్ కారండి. యాక్చువల్గా అది ఏంటంటే ఏదో మామూలుగా హైదరాబాద్లో చాలా మీటింగ్లు జరుగుతుంటాయి చూడండి, ఆ వాటిల్లో ఇలాంటిది ఒక మీటింగ్ అంతే. అంతకు మినహాయించి దీనికి మనం ప్రత్యేకంగా సిగ్నిఫికెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందనుకుంటున్నాను. ప్రజలకి ఏమైనా అక్కడ నుంచి వస్తే వరాల జల్లులు ఏమైనా కురిస్తే వీళ్ళు ఓహో మా యొక్క బతుకులు బాగుపడుతున్నాయని చెప్పేసి ప్రజలు ఇక్కడ ఈ సమాజం కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సమాజం అసలు దాన్ని అసలు ఏమాత్రం చూడడమే లేదు. కాబట్టి ఇది కూడా జస్ట్ లైక్ ఎనీ ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జిబిషన్స్ చాలా జరుగుతుంటాయి కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జిబిషన్స్. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి, జాతీయ నాయకత్వం వస్తుంది కాబట్టి, తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో జరుగుతున్న అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు బీజేపీ నేతలు చూడరు, ఎందుకు చూడకూడదు? బీజేపీ గ్రామీణ ప్రాంతాలకు నాయకులు వెళ్తున్నారని వారు చెప్తున్నారు కదా, మేము కూడా వారికి ఒక అప్పీల్ చేస్తున్నాం. అంటే మా పల్లె ప్రగతి పోయి చూడండి, మా గ్రామాలు చూడండి, డబ్బులు మీరు డబ్బులు ఇవ్వకపోయినా మా ఊళ్ళల్లో కరెంట్ ఎట్లున్నదో చూడండి, మా ఊళ్ళల్లో మిషన్ భగీరథ తోటి మంచినీళ్ళు ఎట్లా తాగుతున్నారో చూడండి, మా ఊళ్ళో ఎంత పచ్చగా విరాజిల్లుతున్నాయో చూడండి, మా ఊళ్ళల్లో ప్రతి ఊర్లో వైకుంఠధామాలు ఎట్లున్నాయో చూడండి. మీరు అన్నీ చూసిపోవాలి. అన్నీ చూసిపోతేనే కనీసం మీరు అన్న. నేను ఇటీవల కాలంలో సూరత్కి వెళ్ళిన ఒక సమావేశంలో పాల్గొనడానికి. సూరత్లో డే లాంగ్ కరెంటు మస్తు సార్లు పోయింది. అయితే మన వాళ్ళు ఆసక్తితోటి ఆ పటేల్ గారి విగ్రహం చూద్దామని చెప్పి ఆడదాకా వెళ్ళారు. అన్న రోడ్ అయితే అధ్వానంగా ఉంది, అటైతే పోకండి, 6 గంటలు టైం పడుతుంది, మీరు పోకండి అని చెప్పినారు. నేను ఈవెన్ బీహార్ లో 1 కిలోమీటర్కు 100 గుంతలు. వాళ్ళు సమావేశాలు పెట్టుకోవడానికి వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు కూడా కట్టేయాలి. తెలంగాణకు వచ్చి ఆడు పోయాక కరెంటు పోతే ఏం చేస్తారండి? సూరత్ పోతే కరెంటు పోతుంది, రోడ్డు చక్కగా లేదు. వాడు పోవడానికి ఇలా తెలంగాణ పల్లెల్లో గొప్పగా మీరు ట్రావెల్ చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. నీవు ఏ పల్లెకి పోయినా 24 గంటల కరెంట్ ఉన్నది. నువ్వు తాగడానికి బాటిల్ నీళ్ళు తాగనక్కర్లేదు. మా పల్లెటూళ్ళలో మిషన్ భగీరథ మంచినీళ్ళు తాగొచ్చు, నీ కడుపు నింపుకోవచ్చు. నువ్వు మా జీవన ప్రమాణాలు కూడా కొంత ఎదుగుదల ఉన్నది. మా గ్రామీణ ప్రాంతాల్లో నీకు బుక్కడంత అన్నం పెట్టేటోళ్ళు కూడా ఎవరో ఒకరు పేదోళ్ళైనా అన్నం పెట్టే దశలో ఉన్నారు మా వాళ్ళు. అయినా మీరు ఇప్పటికైనా నేర్చుకోవాల్సింది తెలంగాణ సమాజాన్ని చూసి చాలా ఉంది. మీరు ఇక్కడికి వెళ్ళి ఏదో చేసిపోడు కాదు, నేర్చుకొని పోండి తెలంగాణ నుంచి. నేర్చుకొని జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న తరుణంలో యాక్చువల్గా ఒక 4 బీజేపీ కార్పొరేటర్లు తప్పుడు గ్రహించేసి వాళ్ళ యొక్క ఈ మార్పు చెంది టీఆర్ఎస్ లో చేరారండి. దట్ ఇట్ సెల్ఫ్ హైదరాబాద్ ప్రధానితో భేటీ అయ్యారు. వీళ్ళని ఒక సైనికుల్లాగా తీర్చిదిద్దేసి వీళ్ళకి ప్రధానమంత్రి మోదీ గారు ఉపన్యాసం కూడా చేశారు ఒక 2-3 వారాల క్రితమే, మనం చూస్తున్నాం. అయినా సరే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఒల్లిస్తున్నవి కేవలము పచ్చి నిజాలు కాదు. ఈ యొక్క సమాజానికి ఆ యొక్క పార్టీ నుంచి ఏమి మేలు జరగలేదని చెప్పేసి ఈరోజు మారు మనసు పొంది 4 బీజేపీకి ఎంపికైనటువంటి కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారు. ఇంతకన్నా మీకు తార్కాణంగా ఉందండి. మీరు 2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీరు 109 స్థానాల్లో మనకు డిపాజిట్లు కూడా దక్కలేదు అనుకోండి, వేరే విషయం. చర్చ వేరేనా కూడా అంటే బీజేపీకి ఆ సీట్లు ఓట్లు కూడా లేవు, ఎప్పుడు లేదు, ఇక్కడ ఇప్పుడు లేదు.
అది ఓన్లీ 1 or 2 అర్బన్ పాకెట్స్ అవి ఉన్నాయి, అది కంటిన్యూ అవుతుంది అంతేగాని బేసిక్గా మీరు విస్తృతంగా మీకు లేరు, యాక్చువల్గా మీకు వేళ్ళు లేవక అనమాట. మీరు జాతీయ కార్యవర్గ సమావేశాల ముందే బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరిక ఇంకా ఇంకో 3 కూడా ఇంకా కీలో ఉన్నారని తెలుస్తుంది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసేది లేదనేది వాళ్ళకి తెలుసు, ప్రజానికానికి తెలుసు. కార్పొరేటర్లు గ్రహించేళ్ళు కనీసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తే హైదరాబాద్ అభివృద్ధి మేము కూడా భాగస్వామ్యం వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం హైదరాబాద్ డెవలప్మెంట్లో వీ షుడ్ బి ఎ పార్ట్. ఇలా హైదరాబాద్ డెవలప్మెంట్కు అద్భుతంగా ప్రణాళికలు రచించి ఇవాళ స్ట్రాటజికల్ రూట్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ మిగతా వాటికి కానీ అనేక పనులను చేపట్టి ఇలా సంపూర్ణంగా పూర్తి చేసి మనం పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెంచుతున్నాం, మౌలిక వస్తువులు పెంచుతున్నాం హైదరాబాద్లో. ఇది ఏ కార్పొరేటర్ అయినా ఎవరైనా దాని నిజాన్ని గ్రహించి అలా మనతో కలిసి పని చేయడానికి వస్తున్నారు, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు. కాబట్టి బీజేపీ ఏం చేస్తున్నావు కంపేర్ చేసుకోను, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తున్నావు. మోడీ లెక్క ఎక్కడో అమెరికా పోయి ఏదో నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఏమని ఓటేయమన్నట్టు కాదు కదా. తెలంగాణ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ కాంక్రీట్లీ డూయింగ్, రీచింగ్ ది పబ్లిక్. గ్రాస్ రూట్ లెవెల్లో కూడా మన పథకాలు కానీ మన కార్యక్రమాలు కానీ కింది స్థాయి దాకా పోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రణాళిక ఆలోచన తెలంగాణని అద్భుతంగా ఉద్యమ రూపంలో తీర్చిదిద్దుతున్నారు వారు. ఇది ఇన్స్పిరేషన్ తీసుకోవటం అంటారండి. ఒక చిన్న రాష్ట్రం తక్కువ కాలంలో ఇంత బాగా అభివృద్ధి చెందిందంటే వాళ్ళ మినిస్టర్లు కానీ వాళ్ళ నాయకులు కానీ గ్రామాలకి కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి ఓహో మనం కూడా ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అని అనుకోవటానికి ఉపయోగపడుతుందేమో కానీ వాళ్ళు ఇక్కడ తెలంగాణకు వచ్చి చేయటానికైతే కాదు. ముఖ్యంగా తెలంగాణను చూసి ఆతిథ్యం ఎట్లా ఇవ్వాలి, అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి, చిన్న రాష్ట్రమైనా కూడా ప్రజల సమస్యల గురించి ప్రతిస్పందన ఎట్లా ఉంటే ఆదరిస్తారని తెలుసుకోవటానికి బీజేపీకి ఉపయోగపడుతుందేమో కానీ తెలంగాణకి చేయటానికి మాత్రం వాళ్ళకి ఏమీ లేదు. ఎందుకనంటే ఇక్కడ కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నిటికీ కూడా శాశ్వతంగా పరిష్కారాలు జరిగిపోయినాయి. వీటిని దేశవ్యాప్తంగా అమలు జరగాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్పాల్సిందే తప్పితే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయటానికి ఏమీ లేదండి. అది మాత్రం చాలా గ్యారంటీ. ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం రోజు రోజుకు వార్తలకు వస్తుంది. నిన్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీలు కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమునారెడ్డి చేసిన వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో ఖండించారు. ఈటల ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పెద్దపెట్టున డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం మీద మాట్లాడేందుకు మనకు ఎంపీ అదేవిధంగా మిగిలిన కొంతమంది గెస్టులు కూడా వస్తారు. ప్రకాష్ గారు, ఇట్లా అసైన్డ్ భూములు కొనకూడదు అమ్మకూడదని మీకు తెలుసు, నాకు తెలుసు, అయినా కూడా కొని తప్పు చేశారు. అసైన్డ్ భూమి అనేది ఎవరు చట్టరీత్యా కొనడం నేరం, దాన్ని కొన్నాక సమర్థించుకోవడం అంతకంటే నేరం. వారు ఇచ్చిన గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లే అసైన్డ్ భూములు నేను సరెండర్ చేయించి అది కొని సరెండర్ చేయించి మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేసిన అని చెప్పినారు, వారే కమిటీ అయినారు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఉన్న చట్టాల ప్రకారం ఒక ముఖ్యమంత్రి లాంటి అసైన్ భూములు సరెండర్ చేసాడు. గతంలో ఒక ముఖ్యమంత్రి 100 ఎకరాల అసైన్ భూములు సరెండర్ చేసాడు ప్రభుత్వానికి. అసైన్డ్ భూమి ఉన్నదంటే అందులో ఏదున్నా ఇమ్మీడియట్గా సరెండర్ చేయడం అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాప్రతినిధికి గౌరవప్రదమైన చర్య. చట్టాలని గౌరవించడం అనేది బేసిక్. దాని మీద ఆర్గ్యుమెంట్ చేయడం కానీ దాని మీద మాట్లాడడం కానీ సరైనది కాదు. చేసే వాళ్ళ అధికారులు వాళ్ళు. ఇవాళ రెవెన్యూ అధికారులు చట్టాలను కాపాడవలసిన వాళ్ళు చేస్తున్నారు. దాన్ని పొలిటికల్ అనో ఇంకేదనో మాట్లాడడం అనేది కుట్రలో భాగం. ఇలాంటి పదాలు బీజేపీ నేతలు వాడడం. ఇప్పుడు వెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ దట్, దే ఆర్ ది కస్టోడియన్స్ ఆఫ్ ది రికార్డ్స్. వాళ్ళు చేస్తున్నప్పుడు దాంట్లో తప్పులు దేవులాడడం లేదు, మేము కొన్న భూముల్ని మేము ఇది చేసుకున్నాం అది చేసుకున్నాం అనేది సరైనది కాదు. వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే ఏదైనా భూమిని కొన్నది ఇఫ్ ఇట్ ఈస్ అసైన్డ్ నోయింగ్లీ ఇట్ ఈస్ అసైన్డ్, ఆల్రెడీ వారే కమిట్ అయినారు. నేను అసైన్డ్ భూములు కొని వారి ద్వారా మళ్ళీ రెవెన్యూలో నేను సరెండర్ చేయించి మళ్ళీ నేను తీసుకోవడానికి ప్రయత్నం చేసిన అనేది వారే కమిట్ అయినారు. దానిలో కొత్తగా చెప్పేది ఏముందండి? అంటే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీలో చేరితే ఉన్న తప్పుల రక్షణ కవచం ఉంటుందా? అదే అండి, మనం పొరుగు రాష్ట్రంలో కూడా చూసాం కదా, చాలా మంది ఎంపీలు ఒక పార్టీ నుంచి సీఎం రమేష్ కానివ్వండి, చౌదరి ఇలాంటి ప్రభుత్వాలంతా కూడాను వాళ్ళు వేల కోట్ల బ్యాంకులు ఎదుర్కొంటున్నటువంటి అంటే రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అందరూ కూడాను
అధికార పార్టీ కేంద్రంలో అధికార పార్టీలో చేరారు, ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. అంటే బేసిక్గా మీరు తప్పులు ఏమైనా చేయండి, మీరు మాతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి అన్నమాట. మాతో ఉంటే మేము రంధ్రాన్వేషణ చేయం, మాతో లేకపోతే మాత్రం పూర్తి రంధ్రాన్వేషణ చేస్తూ ఉన్నది. అది ఒక అప్రకటిత పాలసీ అన్నమాట. సో తద్భిన్నంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ మాజీ మంత్రి గారికి ఈ అసైన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం పత్రికల్లో చూస్తున్నాము. ఈవెన్ దళితులు కూడాను చెప్పారు. యాక్చువల్గా ఈ అక్కడ అక్రమం జరిగిందని చెప్పిన తర్వాత మరి ఆయన మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు నిగుదీశారండి. ఈరోజు మన పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. మరి చట్టం తన పని తాను చేసుకోవాలి కదా. చట్టం తన పని తాను చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారంటే మరి రూల్ ఆఫ్ లా అన్నది ఎక్కడుంది? రూల్ ఆఫ్ లాకు ఇవన్నీ పూర్తిగా భిన్నంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు. అంటే ఒక జాతీయ పార్టీలో ఇలాంటి భిన్నమైనటువంటి వాదాలను ఎత్తికెత్తుకొని వాళ్ళే పలచన పడిపోతారు ప్రజల ముందు. అంటే మీతో ఉంటే ఒక న్యాయము, మీతో లేకపోతే ఇంకో న్యాయము అన్నట్లు. అప్పుడు మీతో ఉంటే రాష్ట్రాలకు ఒక రకం, మీతో లేనిది తెలంగాణ రాష్ట్రాలకు ఇంకొక రకం, ఇలా. ఇప్పుడు ప్రభుత్వ పరంగా చూసినప్పుడు ఇది సక్రమంగా జరుగుతుందండి. దీన్ని బీజేపీ ప్రభుత్వం మాత్రం నేషనల్ వైడ్గా మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళ పార్టీలో జరిగిన వాళ్ళందరికీ కూడా ఒకటేమవుతుందంటే మీరు పవిత్రులు అయిపోతారు, మీకేమి ఉండదు అని అనుకుంటుంది. మనం రాజకీయ అవసరాల కోసం జారటం వేరు, ప్రజల మెప్పు పొందటం కోసం జారటం వేరు, కానీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి జారటం వేరు అనమాట. అయితే వాళ్ళకేంటి అని అంటే ప్రజాభిమానం ఉన్న నాయకులు కావాలి అని అంటే దొరకరు కాబట్టి ఇటువంటి వాళ్ళని తీసుకుంటారు. రేపొద్దు ఆర్థికంగా కూడా వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఇల్లీగల్ మనీని ఎవరైనా కూడా చాలా వాళ్ళ పార్టీకి ఖర్చు పెడతారు కదా. కాబట్టి పార్టీ పరంగా బీజేపీ నేతలు కౌంటర్ చేస్తారు, వారికి ఏం చెప్తారు? బీజేపీ నేతలు కౌంటర్ చేయడానికి వారి దగ్గర ఏమి లేదు, అసలు వాళ్ళు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఇది సబ్జెక్టు ల్యాండ్ సబ్జెక్టు, అసైన్ ల్యాండ్ సబ్జెక్ట్ అనేది రెవెన్యూకి సంబంధించిన అంశం. రెవెన్యూ చట్టాలు ఎట్లా ఉంటే అట్లా పోతుంది, దీంట్లో ఎవరు మినాయింపు కాదు. ఇవాళ అసైన్ ల్యాండ్స్ విషయం ఇలా కొత్తది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న అనేక అసైన్ ల్యాండ్స్ గతంలో అసైన్ చేయబడ్డాయి. అమ్ముకోవడానికి చట్టబద్ధంగా వీలు లేదు, అది ఎవరు తీసుకోవడానికి వీలు లేదు అనేది అనేక సందర్భాల్లో అనేక ముఖ్యమంత్రులు సైతం చెప్పిన విషయాలు. నేను అందుకే మళ్ళొక ఉదాహరణ ఇస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి అసైన్ ల్యాండ్ కొని ప్రభుత్వానికి సరెండర్ చేసిన ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గురించి కూడా మనకు తెలుసు. ఆయన 100 ఎకరాలు వైఎస్ రాజశేఖర్ పేరు కూడా చెప్తారు. ఇప్పుడు వారు సరెండర్ కూడా చేసినారు, తప్పైందని ఒప్పుకున్నాడు. నాకు తెలియకుండా కొన్నారండి, ఇది మేము సరెండర్ చేస్తున్నామండి, చట్టరీత్యా. ఇప్పుడు అక్కడ మనకు రిమ్స్ మెడికల్ కాలేజీ వచ్చింది, అదే భూముల్లో ఇవాళ IIIT వచ్చింది. అటువంటి దాంట్లో ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు. ఎవరైనా కూడా ఈ అసైన్ ల్యాండ్స్ వ్యవహారంలో ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. అసైన్ ల్యాండ్స్ ఏవైతే కొన్నే ఉంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి సరెండర్ చేయడం, దాని మీద ఎక్కువ తక్కువ మాట్లాడాలి. కోర్టుకి వెళ్ళింది వారే, కోర్టు ఇచ్చింది, కోర్టు డైరెక్షన్ గవర్నమెంట్ సర్వే చేయమని, ప్రభుత్వం సర్వే చేసింది. అర్హులైన వారికి నా నిజంగా వాళ్ళు పట్టాలు తీసుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉండండి రైతులు. రైట్. ఇదే మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు ఈ యొక్క ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు కూడాను ఈవెన్ మొన్న కూడా అమిత్ షా గారితో మాట్లాడి వచ్చారండి. అంటే కేంద్ర నాయకత్వంతో, అంటే ఇలాంటి వ్యక్తిని కూడా కేంద్ర నాయకత్వం దే ఆర్ సపోర్టింగ్ అండ్ దే ఆర్ ఎంకరేజింగ్ అనమాట. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి చర్చలో పాల్గొన్న శివరామరెడ్డి గారికి, బండ ప్రకాష్ గారికి, డాక్టర్ చంద్రకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.